పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్లో వాళ్ళ ఉత్సాహం పోయిందనో డీలా పడిపోయిండ్రనో లేకపోతే ఇంకోటనో ఏం అనుకోలేము. కాబట్టి 2 సంవత్సరాలే కాబట్టి ఎక్కడో ఇంతో కంతో వారికి ఉన్న 10 సంవత్సరాలు సంపాదించిన సంపాదన పెడతారు. ఆ 2 years అనేది పాజిటివ్ గానే ఉంటుంది, నెగిటివ్ గానే ఉంటుంది. 2 సంవత్సరాలు అయిందని చెప్పి మీరు అంటున్నారు. ఆ 2 సంవత్సరాల్లో జరగలేదని చెప్పి అనుకోవచ్చు. 5 సంవత్సరాలు అయిపోతే ఇంకా నెగిటివ్ రావచ్చు. రెండు పక్కలా ఉంటుంది. ఎస్ జయరామ్ గారు మేడం 51% అండ్ 0%. మీరు 51% ఉన్న దగ్గర కూడా మీరు నెగటివ్ అని మాట్లాడితే దాన్ని ఏం చేయలేము. ఇంకా మెజారిటీ ఆఫ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూనే ఉంది. దాదాపు 4000 స్థానాలు గెలుస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉంటుంది. అదే మేము చెప్పింది కూడా అసెంబ్లీలో కూడా వారు 2వ స్థానంలో ఉన్నారు, గట్లనే పంచాయతీలో కూడా 2వ స్థానంలో ఉంటారు. రాబోయే 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళు గిట్లనే 2వ స్థానంలో ఉంటారు. బీజేపీ పార్టీ గిట్లనే 3వ స్థానంలో ఉంటుంది. అదే చెప్తున్నాం మేము. కాకపోతే వాళ్ళు ఇంకా అట్టా ఇట్టా ఆ నట్టు ఈ నట్టు అంటే ఇంకా నట్టులు చెప్పుకొని ఇప్పటికిప్పుడు మనం సాటిస్ఫై అవ్వడం తప్ప పెద్దగా రాజకీయంగా గ్రౌండ్ లో ఉండే ఉపయోగం కూడా ఏముండదు. మళ్ళీ మీరు పాయింట్ అంటే నాకు మళ్ళీ ఇంకోటి గుర్తొస్తుంది. 10 years మీరే ఉంటామంటే నెక్స్ట్ టైం మేము ఉంటామో ఉండవు, నేను గెలుస్తానో గెలవను, ఒకవేళ నేను గెలిచిన పార్టీ గెలుస్తుందో లేదని చెప్పి మీ పార్టీ మినిస్టర్ మాట్లాడినటువంటి కామెంట్స్. ఓకే మళ్ళీ వేరే టాపిక్ వెళ్ళడం ఎందుకు? ఒక నిమిషం కార్తిక్ గారు. ఎస్ జయరామ్ గారు వీడియోని మీకు ఇప్పుడే పంపిస్తా, టెలికాస్ట్ చేయండి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటల్ని తీసుకొని వచ్చి కల్వకుంట్ల తారక రామారావు గారు ఎన్నో సార్లు ట్విట్టర్ లో ట్వీట్ చేసి అయ్యో ఇది తప్పు, ఇది జరిగింది మా హయాంలో అని చెప్పి రైతుల విషయంలో అనేకమైనటువంటి విద్యార్థుల విషయంలో ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసి మనం డిలీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఖాళీ బిందెలు లంకి బిందెలు లేవు. రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు ఇస్తామో లేదో తెలియదు, ఎప్పుడు ఇస్తాము కానీ ఎప్పుడు ఇస్తామనేది తెలియదు, సంపద సృష్టిస్తాం ఏ విధంగా సృష్టిస్తామో తెలియదు, అన్ని చెప్పినటువంటి కామెంట్స్ అవి కూడా అవాస్తవం అంటారు. చెప్పింది సీఎంఏ చెప్పారు. మేడం ఆయన మాట్లాడిన కాంటెస్ట్ ను మీరు తీసుకోకుండా ఏదైతే ఏంది ఖజానా ఖాళీ అనే విషయం అయితే ఏ కాంటెస్ట్ అని ఒకటే కదా. కాంగ్రెస్ పార్టీ పైన నెగటివిటీని మీరు స్ప్రెడ్ చేయాలన్న కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా ముద్ర వేసే ప్రయత్నం మానుకోండి. ముద్ర వేసే ప్రయత్నం నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పైతే చెప్పండి. ప్యానల్ మెంబర్స్ అందరినీ కూడా అడుగుతారు. నా కార్తిక్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్పండి ప్లీజ్. జయరామ్ గారు ఒకటి ఏంటంటే ఇది సాక్షాత్తు ఈ మాట్లాడినది సాక్షాత్తు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఏ కాంటెస్ట్ లో మాట్లాడారో చెప్పాలి కదా. చెప్తాను ఇక నువ్వు కొంచెం 2 నిమిషాలు రెస్ట్ తీసుకో చెప్తాను. అంటే ప్రజలకు నేను చెప్తాను అన్నా కదా, టెన్షన్ పడుతున్నావు, నేను చెప్తాను కదా. మీరు ఇష్టం వచ్చిన పదజాలం పాడినారనుకోండి, మీరు శాశ్వతంగా రెస్ట్ తీసుకుంటారు ఇంట్లోనే. అర్థమైందా? మీరు రెస్ట్ తీసుకుంటా అంటే మీకు అంతగా ఉంది అనుకుంటే మీరు డ్యూటీలో అలసిపోయి రెస్ట్ తీసుకోండి. అర్థమైందా? మీరు డ్యూటీలో అలసిపోయి వస్తే మీరు రెస్ట్ తీసుకోండి. మాట్లాడిన కాంటెస్ట్ రెస్ట్ తీసుకో. మీరు బాధపడద్దు. నువ్వు నీ పార్టీ వాళ్ళని ముఖ్యమంత్రి ప్రజలం నువ్వు ప్రజలు జయరామ్ గారు కార్తిక్ గారు పర్సనల్ అటాక్ వద్దు, టాపిక్ విషయం మాట్లాడదాం. పర్సనల్ అటాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషనే ఉండదు. జయరామ్ గారు కార్తిక్ గారు ఫైనల్ గా చెప్తున్నా, మీరు ఈ విధంగా వాడితే కనుక డిబేట్ ఇక్కడికి ఎండ్ చేస్తాం ప్లీజ్. జయరామ్ గారు కార్తిక్ గారు పాయింట్ లో వద్దామా లేదంటే పర్సనల్ గానే మాట్లాడుకుంటారా? పర్సనల్ గా మాట్లాడుకుంటే కనుక ఇది డిబేట్ వేదిక కాదు, ఈ డిబేట్ వేదిక కాదు. ఇద్దరికి చెప్తున్నా ప్లీజ్ వెయిట్. దొండకాయలు బెండకాయలు మాట్లాడుకో తొక్కుతామేసి ప్లీజ్. జయరామ్ గారు ప్లీజ్ పర్సనల్ గా అటాక్ చేయొద్దు, పర్సనల్ స్టేట్మెంట్స్ పాస్ చేయొద్దు. మన డిబేట్స్ ఇవన్నీ కూడా నాట్ అలౌడ్ అండి ప్లీజ్. సబ్జెక్ట్ గురించి మాట్లాడడం మానేసి పర్సనల్ గా మాట్లాడదంటే సబ్జెక్ట్ వద్దు అనా? ప్రజలు చూస్తున్నారన్న మినిమం